ఆకాశంలో సూర్యుడు ఎరిపెక్కిన వేళ ఓ వీరుడు కళ్లు తెరిచాడు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి విప్లవోద్యమ నాయకుడికి పురుడు పోసింది. 1954లో మధురమ్మ వెంకటయ్యల దంపతులకు మల్లోజు కోటేశ్వరరావు జన్మించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న తండ్రి వారసత్వాన్ని పుణికి తెచ్చుకున్న మల్లోజుల 17వ ఏటన 1969 నాటి తెలంగాణ మహోద్యమంలో భాగమయ్యాడు. డిగ్రీ తర్వాత 1974లో హైదరాబాద్కు వచ్చాక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ముఖ్య నేతగా ఎదిగారాయన. దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, మహిళలను చైతన్యపరిచి వారిలో విప్లవ బీజాలు నాటాడు కిషన్జీ. 1978లో జరిగిన జగిత్యాల జైత్రయాత్రను ముందుండి నడిపించిన వారిలో కిషన్జీ ముఖ్యుడు. ఈ జైత్రయాత్ర అక్కడితో ఆగలేదు. భారత వామపక్ష విప్లవోద్యమానికి బాటలు వేసింది. ఇవాళ 9 రాష్ట్రాల్లో రెపరెపలాడే ఎర్రజెండాలో కిషన్ అమరత్వం కనిపిస్తుంది. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లాంటి హేమాహేమీలున్న పీపుల్ వార్ పార్టీకి 1982 నుంచి 86 వరకు స్టేట్ సెక్రటరీగా పనిచేశారు కిషన్జీ. ప్రహ్లాద్ పేరుతో ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ సాయుధ విప్లవంలో ముందు నడిచారు. ఏపీలో తీవ్ర నిర్బంధం తర్వాత అప్పటి పీపుల్స్ వార్ దండకారణ్యానికి మకాం మార్చింది. మొదటి అన్నల దండులో కిషన్జీ ఉన్నారు. ఆదివాసీల జీవితాలతో మమేకమవుతూ వారిలో ఒకరిగా కలిసిపోయిన వ్యక్తిత్వం ఆయనది. పెద్దపల్లిలో మొదలైన ఆయన విప్లవ ప్రస్థానం దండకారణ్యం మీదుగా లాల్గఢ్ వరకు సాగింది. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా, ప్రజా రాజకీయాలు, ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటం, జనతన సర్కార్ నిర్మాణానికి కిషన్జీ చేసిన కృషి చిరస్మరణీయం. నక్సల్బరీ పోరాటం పుట్టిన గడ్డకు మళ్లీ విప్లవ పోరాటం నేర్పిన ఘనత ఒక్క కిషన్జీదే. ఆదివాసీలతో దళాన్ని తయారు చేసి కమ్యూనిస్టు సర్కారుపై యుద్ధం ప్రకటించారు. సింగూరు, నందిగ్రామ్ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. దేశ చరిత్రలో మర్చిపోలేని లాల్గఢ్ పోరాటానికి నాయకుడు ఇతనే. లాల్గఢ్ను విముక్తి ప్రాంతంగా ప్రకటించి భారత ప్రభుత్వానికి సవాల్ విసిరిన అలుపెరగని విప్లవ శ్రామికుడు మల్లోజుల. బెంగాల్ ప్రజలకు మరో చారు మజుందార్లా కనిపించారు కిషన్జీ. మావోయిస్టు ఉద్యమానికి టెక్నాలజీని జోడించిన మేధావి మల్లోజుల. శాటిలైట్ ఫోన్లు, ఇంటర్నెట్ ఉపయోగించిన తొలి విప్లవకారుడు. వేలాది పోలీసులు అడవిని జల్లెడపడుతున్నా భయపడకుండా ఒక చేత్తో గన్ను, మరో చేత్తో ల్యాప్టాప్ పట్టుకుని కూల్గా మీడియాకు ఇంటర్వ్యూలిచ్చిన ధీరత్వం ఒక్క కిషన్జీదే. చరిత్ర నిర్మాణంతో పాటు రచన కూడా సాగాలని కోరుకున్న కిషన్జీ అందుకోసం చివరి వరకు ప్రయత్నించాడు. గన్ను పట్టుకున్న చేతితోనే అద్భుతమైన రచనలు చేశాడు. భారత విప్లవోద్యమాన్ని పుస్తకాల్లో రికార్డ్ చేయించాడు. ప్రభుత్వాలు పగబట్టాయి. ఎన్నికల ముందు స్నేహహస్తం చాచిన మమత గెలిచాక విషసర్పమైంది. అదును కోసం కాపు కాసింది. 2011 నవంబర్ 24న బెంగాల్ అడవుల్లో మల్లోజుల శరీరాన్ని పోలీసు బుల్లెట్లు ఛిద్రం చేశాయి. పట్టుకొని కాల్చి చంపారని ప్రజా సంఘాలు గొంతెత్తి అరిచినా లాభం లేకపోయింది. 36 ఏళ్ల తర్వాత కిషన్జీ తన స్వస్థలం పెద్దపల్లికి విగత జీవిగా వచ్చారు. తల్లి మధురమ్మ పేగు బంధాన్ని గుర్తు చేసుకుని గొల్లుమంది. అంతిమ యాత్రకొచ్చిన జనం పెద్దపల్లి పులిబిడ్డ అంటూ నినదించారు. కిషన్జీని చంపారేమో, కానీ ఆయన ఆశయానికి, స్ఫూర్తికి చావులేదు. చావులోనూ రాజ్యాన్ని భయపెట్టేవాడే విప్లవకారుడు ఈ కాలంలో కిషన్జీ.